హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటము, హైప్ చేయటము చేయండి. ఈరోజు వీడియో ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. 2 ఐడియాస్ అండి. ఒకే ఒక్క నిమిషంలో మనం శారీలని కట్ చేయకుండానే ఈ విధంగా చేసుకోవచ్చండి. నా దగ్గర 2 శారీస్ తీసుకునేసి, ఓల్డ్ శారీస్ ఉంటాయి కదండి, బరువుగా ఉండే శారీసు లేదా చినిగిపోయిన శారీస్ ఉంటాయి కదా, వాటిని వేస్ట్గా పడేయకుండా మనము ఇలాగా డిజైనర్ కుషన్స్ అనేది ఒక్క నిమిషంలోనే 2 చేసుకోవచ్చండి. ఈ విధంగా నేను 2 శారీస్ తీసుకునేసి కట్ చేయకుండా పక్కన పెట్టాను. తర్వాత ఒక శారీతో మొదట చేస్తున్నాను. ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది ఒక కాటన్ క్లాత్ అనేది తీసుకునేసి సర్కిల్ షేప్ అనేది డ్రా చేశాను. ఇలాగా డ్రా చేసుకున్న తర్వాత కత్తెరతో నీట్గా సర్కిల్ షేప్ను కట్ చేసుకోవాలి. మనము ఒక శారీతో చేస్తున్నాం కనుక దానికి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది మనము కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ 2 లేయర్స్గా మనము క్లాత్ను పరుచుకునేసి సర్కిల్ షేప్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకున్న తర్వాత యాంకర్ థ్రెడ్ నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మనం మీడియంగా కుట్టుకోవాలండి. శారీని కట్ చేయకుండా పెడుతున్నాం కనుక మనం శారీని పెట్టేదానికి గ్యాప్ వదులుకునేసి తర్వాత చుట్టూ కూడా మీడియంగా రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టుకోవాలి. మనము హ్యాండ్ స్టిచ్ చేయండి, మనమేమి మిషన్ అనేది ఏమి తీసుకోలేదు. ఈ విధంగా మనము మీడియంగా రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టుకోవాలండి. శారీని కట్ చేయకుండా పెట్టుకునేదానికి గ్యాప్ వదులుకునేసి మనం ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టుకున్న తర్వాత చివర్లో ఒక 2 సార్లు ముడి అనేది వేసేసి కత్తెరతో నీట్గా కట్ చేసేసుకునేసి తర్వాత గ్యాప్ వదులుకున్న దగ్గర నుండి కుషన్ కవర్ను రివర్స్ చేసుకోవాలండి. ప్రతి ఇంట్లో ఓల్డ్ శారీస్, బరువుగా ఉండే శారీస్ వేస్ట్గా కబోర్డ్స్లో పెట్టేదానికన్నా ఈ విధంగా మనము రీయూజ్ చేసుకోవచ్చండి. సోఫాలో కానీ చైర్స్లో కానీ మనకు ఇలాగా పిల్లోస్ చేసుకోవచ్చండి. స్క్వేర్ షేప్ కానీ అదేవిధంగా సర్కిల్ షేప్ కానీ మనము మన ఇష్టం వచ్చిన షేప్లో చేసుకోవచ్చు. ఒక శారీతో అయితే మనకు సోఫాలో ఒక 3 కుషన్స్ అయితే సరిపోతాయండి. ఇలాగా నేను రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టేసిన తర్వాత మనము శారీని కట్ చేయకుండా పెడుతున్నాం కదా, అక్కడ గ్యాప్ అనేది వదులుకున్నాం కదండి, ఆ గ్యాప్ నుండి కుషన్ కవర్ను రివర్స్ చేసుకునేసి శారీని పెట్టేసుకున్న తర్వాత మనము ఒకసారి కుషన్ అంతా కూడా మనము చేత్తో సర్దుకోవాలండి. ఇలా సర్దుకున్న తర్వాత మనం గ్యాప్ వదులుకున్న దగ్గర మనము 2 లేయర్స్గా లోపలికి మడుచుకుంటూ మనం శారీ పెట్టేసిన తర్వాత ఆ 2 లేయర్స్ను మడుచుకునేది ఒక చేతితో పట్టుకునేసి యాంకర్ థ్రెడ్ నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మనము ఇక్కడ కూడా మీడియంగా కుట్టేసుకోవాలండి. చివర్లో ఒక 2 సార్లు ముడి అనేది వేసేసి కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలి. ఇలాగ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ మన ఛానల్లో చాలా వరకు ఉన్నాయండి. 1 మినిట్, 2 మినిట్స్, 5 మినిట్స్ ఈజీ క్రాఫ్ట్ చాలా వరకు ఉన్నాయి. మనము 1 మినిట్లోనే 2 ఐడియాస్ అనేది ఈ విధంగా శారీని కట్ చేయకుండా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయటము, అదేవిధంగా హైప్ చేయటము చేయండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. ఇలాగా మనము కుషన్ను నీట్గా కుట్టేసిన తర్వాత మనము 2 చేతులతో నీట్గా సర్దుకోవాలండి. ఇలా సర్దుకున్న తర్వాత దీనిపైన మనం సింపుల్గా మన దగ్గర పర్లు కానీ బీడ్స్ కానీ ఉంటాయి కదండి, వాటిని తీసుకునేసి ఈ విధంగా నేను కుట్టాను. ఈ విధంగా పర్లతో ఈ విధంగా మనము ఒక 4 పర్లు తీసుకునేసి మధ్యలో ఒకటి కుట్టేసుకుంటే ఈ విధంగా రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓల్డ్ శారీ రీయూజ్ చేయడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక శారీ తీసుకునేసి మనం కట్ చేసే అవసరమే లేదండి, పక్కన పెట్టాను. తర్వాత ఈ విధంగా ఓల్డ్ టీషర్ట్ అనేది తీసుకునేసి స్ట్రైట్గా లైన్ వేసి కట్ చేస్తున్నాను. ఈ విధంగా మనము కట్ చేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకే ఒక నిమిషంలో డిజైనరు సర్కిల్ షేపు కుషన్ అనేది చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఓల్డ్ శారీస్ అనేది ప్రతి ఇంట్లో కూడా ఉంటాయి కదండి, అలాగా ఓల్డ్ శారీస్ను వేస్ట్గా కబోర్డ్స్లో పెట్టేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చని నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళ వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఆ వీడియోస్ అంటే ఓల్డ్ వీడియోస్ అన్ని కూడా రీయూజ్ చేసుకోండి. చాలా వరకు ఓల్డ్ శారీస్తో నేను రీయూజ్ ఐడియాస్ చాలా వరకు చేశానండి. 1 మినిట్, 2 మినిట్స్, 5 మినిట్స్ లాగా ఈజీ క్రాఫ్ట్, రంగోలీ, యూస్ఫుల్ టిప్స్,
అదేవిధంగా డిఐవై ఐడియాస్ అన్నీ కూడా మన ఛానల్లో ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో చాలా వరకు ఉన్నాయి. తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఈ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. ఇలాగా మనము ఓల్డ్ టీషర్ట్ను స్ట్రైట్గా అనేది కట్ చేసేసుకునేసి స్కేల్తో మనము మార్క్ చేసుకునేసి స్ట్రైట్గా లైన్ అనేది వేసుకునేసి కట్ చేసుకోవాలండి 2 సైడ్స్. ఇలాగా కట్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా మనము ఫింగర్స్తో ఇలాగా మడుచుకుంటూ హెయిర్ బ్యాండ్ అనేది ఒక 2 టైమ్స్ రౌండప్ చేసేసి ఇక్కడ హెయిర్ బ్యాండ్ వేసేస్తే సరిపోతుందండి. మనం కుట్టే అవసరం కూడా లేదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలాగా నేను హెయిర్ బ్యాండ్ వేసిన తర్వాత ఇక్కడ టీషర్ట్ను రివర్స్ చేస్తున్నాను. రివర్స్ చేస్తే చూడండి ఈ విధంగా మనము కుట్టిన విధంగా కనపడదు. ఇలాగా మనము హెయిర్ బ్యాండ్ వేసింది అస్సలు కనపడదు. ఈ విధంగా మనము రివర్స్ చేసిన తర్వాత మనము మరొక సైడు శారీని పెట్టేసిన తర్వాత మరొక సైడు మనకు ఓపెన్ అనేది ఉంటుంది కదండి. యాంకర్ థ్రెడ్ కానీ కాటన్ థ్రెడ్ 4 స్టాండర్డ్స్ నీడిల్కు తీసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది దూరంగా మనము కుట్టుకుంటూ మొదట్లో కొద్దిగా గ్యాప్ అనేది అంటే థ్రెడ్ అనేది కొద్దిగా వదులుకునేసి ఇలాగ దూరంగా మనం గ్యాప్ ఇస్తూ మనము నీడిల్తో ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది దూరంగా కుట్టుకుంటూ థ్రెడ్ అనేది పైకి లాగి మొదట్లో వదులుకున్న థ్రెడ్కు తర్వాత చివరిలో వచ్చిన థ్రెడ్ను రెండింటిని మనం దగ్గరికి లాగి ముడి అనేది వేసేస్తే మనకు అక్కడ ఫ్లవర్ లాగా వస్తుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలాగా మనము సర్కిల్ షేప్లో ఉండే డిజైనర్ కుషన్స్ అనేది చేసుకోవచ్చండి. సోఫాలకు అయితే ఒక శారీతో అయితే 3 కుషన్స్ అయితే చాలా బాగుంటాయి. అదేవిధంగా చైర్స్లకు అయితే 2 అయితే సరిపోతుంది. ఈ విధంగా మనము 2 సార్లు అనేది ముడి అనేది వేసేసి తర్వాత కట్ చేసేసుకున్నామంటే 2 సైడ్స్ కూడా సర్కిల్ షేప్లో రౌండ్గా మనకు కుషన్ అనేది రెడీ అయిపోతుంది. ఇలాగా కుషన్ అనేది రెడీ అయిపోయిన తర్వాత మనము ఓల్డ్ లేసును కానీ లేదా మన దగ్గర బీడ్స్ ఉన్న బీడ్స్ని అయినా కూడా దీనికి సెట్ చేసుకోవచ్చండి. డిజైనర్ లాగా నేను లేస్ అనేది తీసుకున్నాను. ఓల్డ్ లేస్ అనేది నా దగ్గర ఉంది కనుక ఈ విధంగా లేస్ తీసుకునేసి నేను యాంకర్ థ్రెడ్ నీడిల్కు తీసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా లేస్కు మధ్యలో మనము రన్నింగ్ స్టిచ్ అనేది దూరంగా కుట్టుకుంటూ మనము థ్రెడ్ అనేది మొదట వదులుకోవాలి. తర్వాత చివరిలో వచ్చే థ్రెడ్ను దగ్గరికి లాగుకొని రెండింటిని మనం దగ్గరికి లాగి ముడి అనేది వేసేసుకున్నామంటే ఒక 2 టైమ్స్ మనకు ఫ్లవర్ లాగా వస్తుంది. ఇలాంటి ఫ్లవర్స్ను మనము ఒక 2 ఫ్లవర్స్ అనేది చేసుకోవాలండి లేస్తో. ఇలాగా ఫ్లవర్స్ను మనము ఫెవికల్ అనేది తీసుకునేసి ఈ సర్కిల్ షేప్ కుషన్కు మధ్యలో అనేది ఫెవికల్ అనేది అప్లై చేసుకునేసి మనము స్టిక్ చేసుకోవచ్చు. ఒకే 1 నిమిషంలో ఇలాగా డిజైనర్ కుషన్స్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మనము వాష్ చేసేట్లయితే రఫ్గా మనము వాష్ చేసేట్లయితే మనము ఈ విధంగా సూది దారం తీసుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి మనము ఇలాగా నాట్ అనేది మనము దూరంగా వేసుకుంటూ చివరిలో ఒక 2 సార్లు ముడి అనేది వేసేస్తే మనకు ఫ్లవర్ అనేది అటాచ్ అయిపోతుంది. మరొక సైడ్ కూడా మరొక ఫ్లవర్ అనేది చేస్తున్నాను చూడండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ప్రతి ఇంట్లో కూడా ఇలాగ లేసులు అనేది బ్లౌజ్కు వేయంగా మిగిలినవి ఉంటాయి కదండి, వాటిని మనము ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి. తప్పకుండా మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఈ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. ఫైనల్ లుక్ చూడండి ఇలాగొస్తుంది. 2 సైడ్స్ కూడా గోల్డ్ కలర్లో మనము ఫ్లవర్ అనేది సెట్ చేసుకున్నాము మిడిల్లో. ఇది బ్లాక్ కలర్లో టీషర్ట్ ఉంది కనుక మనకు బ్లాక్ కలరు కుషన్ అనేది రెడీ అయిపోయింది. డిజైనర్ కుషను చాలా బాగుంది కదండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను హైప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.